నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష్, జై మాతాది. ప్రస్తుతం అయితే మనము నైనా సింగ్, అజయ్ సింగ్ కళాకార్ షెడ్లోకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మన బాలాపూర్ గణేష్ షెడ్ ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం ముంగడికి వెళ్ళినాక చాలా అంటే చాలా అందంగా బ్యాక్డ్రాప్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహం టు డీటెయిల్ చూద్దాం. ఎలా అంటే మనము ఒక మన ఎందుకంటే ఫస్ట్ టైం మన ఈ షెడ్లోకి రావడం జరిగింది. మనము ఎపిసోడ్ నెంబర్ 1 చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. మన అమ్మవారు వచ్చేసి చూడవచ్చు ఫ్రెండ్స్, మన ఎంట్రికలు రియల్ ఎంట్రికల్ లాగా అండ్ సింహం అండ్ బ్యాక్డ్రాప్ చూడవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పెద్దగా బ్యాక్డ్రాప్ చూడండి, చాలా అంటే చాలా పెద్దగా. మొత్తం బ్యాక్డ్రాప్ ఏంటంటే మీకు ఫైబర్ మొత్తం వచ్చేసి ఫైబర్ బ్యాక్డ్రాప్. అండ్ అదేవిధంగా మనం సింహంవి చాలా అంటే పెద్దగా ఉంది. అదేవిధంగా మన అమ్మవారివి చాలా శారీ రియల్గా లుక్ వస్తుంది. మన ఇంకో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మన రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే మన సింహం అండ్ మన నంది మీద మన బొజ్జగణపయ్య సిట్టింగ్ పొజిషన్లో. అమ్మవారివి చాలా అంటే చాలా అందంగా, హైట్ వచ్చేసి ఒక 10 to 12 feet ఉంటుంది. రైట్ సైడ్ చూసిన మన స్వామి మన భోలేనాథ్ శంకరుడు విగ్రహం అయితే చాలా అవుట్పుట్ చాలా అందంగా ఉంది. బేసు అండ్ స్టేజ్ వచ్చేసి ఇక్కడ చూస్తుంటే మనము స్వామి మన అమ్మవారికి స్టేజ్ కింద ఒక తామర పువ్వులాగా డిజైన్ వచ్చేసింది. అండ్ అమ్మవారికి శారీ అండ్ బ్లూ అండ్ రెడ్ కలర్లో చాలా అంటే. అదేవిధంగా చూడవచ్చు ఫ్రెండ్స్, మన చైలకు మైదాకి కంప్లీట్ అయిపోయింది. అండ్ గోల్డ్ వర్క్, సిల్వర్ వర్క్ చాలా అంటే చాలా కంప్లీట్ అయిపోయింది. ఫేస్ మీద చూడండి అండ్ లుక్ చాలా అంటే చాలా మంచిగా వస్తుంది. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి మనం ఆ విగ్రహాలు చూద్దాం. ఇది మేము ఇప్పటిదాకా చూసినట్టే బ్యాక్డ్రాప్ చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా మనం అమ్మవారికి బ్యాక్డ్రాప్ చూడవచ్చు. అండ్ అదేవిధంగా మనకు జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ మొత్తం వచ్చేసింది. రియల్ శారీ వేసి చాలా అందంగా కనిపిస్తుంది మన అమ్మవారు. ఒకసారి మనం డీటెయిల్ బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఎంత అందంగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఒకసారి మనం లోపలికి వెళ్ళి మన డీటెయిల్స్ కొన్ని మోడల్స్ నేను చూద్దాం. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది ఒక యూనిక్ మోడల్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకు సింహం వచ్చేసి అండ్ అమ్మవారు మీద మన బ్యాక్డ్రాప్లో వచ్చేసి శేషనాగ్. అమ్మవారు రెడ్ కలర్ శారీ మీద సింపుల్ అండ్ సూపర్గా చూస్తుంటే ఒక ఋషి అతని మన ఋషి పేరు తెలియదు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ బ్యాక్డ్రాప్ చూస్తుంటే చాలా. అండ్ అదేవిధంగా ఇక్కడ సేమ్ మోడల్ అక్కడ చూస్తుంటే ఇప్పుడు ఫస్ట్ చూసినట్లు సేమ్ మోడల్ మన సింహం, నంది అండ్ మన శంకరుని. ఇంకా కొన్ని ఫ్రెండ్స్ ఇంకా కలరింగ్ నడుస్తున్నాయి, కొన్ని మోడల్స్ ఉన్నాయి. చూడవచ్చు ఫ్రెండ్స్, ఇది ఒక కలర్ అయ్యి మంచి ఉంది. ఇంకోటి సేమ్ మోడల్ ఇక్కడ చూస్తుంటే ఫ్రెండ్స్ మన కలరింగ్ వర్క్ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2-3 శాంపుల్స్ ఇంకా ఉన్నాయి గణేషులు. ఇంకా 2-3 శాంపుల్స్ పెట్టి మీకు ఎలా అంటే అవుట్పుట్ ఎలా వస్తుంది, అమ్మవారి డిజైన్ అయిపోయినాక ఫైనల్ అయినాక ఎలా అనిపిస్తుంది చూడండి. ఏంటంటే అమ్మవారికి శారీస్ కొంచెం కలర్ చేంజ్ చేసేస్తారు. సరే, ఇక్కడ చూస్తుంటే మనం రెడ్ కలర్ శారీ ఉంటుంది. అంటే ఈ అమ్మవారికి మళ్ళీ ఈ అమ్మవారికి చూస్తుంటే కొంచెం పింక్ అండ్ బ్లూలా. అండ్ అమ్మవారు చూస్తుంటే రెడ్ కలర్ శారీ మీద చాలా అవుట్పుట్ చాలా అందంగా వస్తుంది. ఇక్కడవి చాలా శేషనాగ్తోని మంచి విగ్రహం మంచిగా అంటే చాలా మందిగా. ఇది ఫ్రెండ్స్ మన నైనా సింగ్ అండ్ అజయ్ సింగ్ కళాకార్ మూర్తి కళాకారులోని. ఇది వచ్చేసి మన బాలాపూర్ గణేష్ పెడతారా గల్లీలో వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన చిన్న అప్డేట్. అండ్ మరొక వీడియోతో మేము ముందుకు వద్దాం. అందరికీ జై శ్రీ గణేష్, జై మాతాది. అదేవిధంగా చూడవచ్చు మన కొంచెం భక్తులు ఇప్పుడే స్వామి మన అమ్మవారి దర్శనం బుక్ చేయడానికి వచ్చేసారు. ఇప్పటి నుంచి వీళ్ళందరూ ఫాస్టింగ్ మీద ఉన్నారు. మొత్తం అందరు బుక్ చేశారు.